హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికైతే ఈ వీడియోనైతే చేయడం అయితే జరిగిందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరికైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ యొక్క కరెంటు మీటర్లు అనేది పాతవి రిమూవ్ చేసి మీకు ప్రతి ఇంటికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనకైతే కొత్త మీటర్లు బిగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ యొక్క కొత్త మీటర్లు ఈ కొత్త మీటర్లు అయితే ఒక రూల్స్ అయితే ఉన్నాయండి. మనకైతే బిగించబోతున్నారు. అయితే మనకు కొత్త మీటర్లు బిగించిన తర్వాత బిల్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. ఇప్పుడు ఏమిటంటే, కరెంటు మీటర్లు ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉన్నాయి కదా. హైటెక్ కరెంటు మీటర్లు ఉన్న వారందరూ కూడా ఇలాగే అయితే డిపార్ట్మెంట్ కొత్త మీటర్లు అయితే బిగించబోతున్నది. ప్రజెంట్ ఇప్పుడు పాత మీటర్లు ఆల్రెడీ లిఫ్ట్ చేసి ఉన్నా కానీ ఆ మీటర్లు రద్దు చేసి వాటిని రద్దు చేస్తూ పాత మీటర్లు రద్దు చేస్తూ కొత్త మీటర్లు అయితే బిగించబోతున్నారండి. ఈ మీటర్లు ఏమిటంటే, మనకు కరెంట్ ఆఫీస్కి కానీ వెళ్ళి మనము యూపీఐ నుండి ద్వారా మనం బిల్ అనేది పేమెంట్ చేస్తూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు మాత్రం మీరు బిల్లు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మన కొత్త మీటర్లో ఏంటి అంటే, మన యొక్క మొబైల్ సిమ్ కార్డ్ అనేది మన మొబైల్కి ఎలా వేసుకుంటామో దాని ద్వారా కూడా మనం సిమ్ అనేది వస్తుంది. దానికి ఒక చిప్ వేసినామనుకో, దాని ద్వారానే మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఆ అమౌంట్ మనం సచివాలయాలకు వెళ్ళి కట్టినట్లయితే సరిపోతుంది కొన్ని మీటర్లకు. అలాగే కొత్త మీటర్లకు ఇప్పుడు ఎలా వచ్చిందంటే, మనం సెల్లుకి ఎలా రీఛార్జ్ చేయించుకుంటామో అలానే ఆ కొత్త మీటర్లకు కూడా రీఛార్జ్ అనేది వచ్చిందండి. అలా రీఛార్జ్ చేసినట్లయితే కనుక మీ డేటా ఒకవేళ దానికి మనం రీఛార్జ్ చేసిపోతే డేటా అనేది రద్దు అవుతుందండి. అదేవిధంగా మనము ఏపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త మీటర్లకు సంబంధించి ఒక సిమ్ అనేది ఇస్తున్నారండి. ఈ కొత్త మీటర్లు రీఛార్జ్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి. ప్రభుత్వం నుంచి కొత్త మీటర్ వస్తుంది, మీటర్కి సంబంధించి చిప్ అనేది వస్తుందండి. మనం నెల మనం సెల్లుకి ఎలా రీఛార్జ్ చేసుకుంటామో అలాగే మన కొత్త మీటర్కు కూడా రీఛార్జ్ అనేది చేసినట్లయితే మీరు బిల్లు పే చేయాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్ ఇదేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.